హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాయత్రీదేవి రోజు కాబట్టి ఈరోజు సాయంకాలం కూడా నేను గుడికి వచ్చాను. చూడండి మా గుడిది. స్టార్టింగ్ మేమే వెళ్ళిపోయాము, ఎవ్వరూ లేరు. చూసారా, ఖాళీగా ఉంది. ఇప్పుడు కాసేపు అయ్యేసరికి మొత్తం ఈ రూమ్ అంతా ఫుల్ అయిపోయి బయటని కూడా ఫుల్ అయిపోతుంది. చూడండి, కానీ ఇక్కడ గుడి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే పూజ కూడా చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలంతకి చాలా ఫేమస్ అయిన గుడి ఇది. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్, చాలా మహిమల తల్లి. ఎలాంటి కోరికనే తీరుతుంది. ఇదిగోండి, జనాలంతా వచ్చేసారు. ఇంకా పూజ కోసం వెయిటింగ్. అందరూ పంతులు గారు వచ్చారు. ఈ గుడి తాలూకు పెద్ద మనుషులు అంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి పూజ చేస్తారు ఈ నవరాత్రుల్లోని. వాళ్ళ కోసమే వెయిటింగ్. వాళ్ళు వచ్చాక పూజ స్టార్ట్ అయిపోద్ది. జై మాత్రే నమ, మాత్రే నమ. ఇదిగోండి, మన కుంకుమ పూజ స్టార్ట్ అయిపోయింది. ఏం కుంకుమ పూజ చేస్తున్నాము, లలిత సహస్రం చేస్తున్నాము. చూడండి, అమ్మవారికి ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో మనం కుంకుమ పూజ చేస్తే చాలు, మనసుకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి, అందరూ కుంకుమ పూజ చేస్తున్నారు. ఈ వీడియో మా పాప తీస్తుంది. నేను రోజు సెల్ పట్టుకెళ్ళట్లేదు, ఈరోజు సెల్ పట్టుకెళ్ళడానికి వీడియో తీయడం అయ్యింది. కుంకుమ పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆరతి ఇస్తున్నారు, ధూపం వేస్తున్నారు. చూడండి, అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ధూపం చాలా ఇష్టం కదా అమ్మవారికి. ధూపం అంటే ఫస్ట్ ఏకహారతి అయ్యింది, తర్వాత నార్మల్ కర్పూర హారతి, ఇప్పుడు నక్షత్ర హారతి. ఇది మాత్రం రియల్గా చూస్తే మాత్రం మన జన్మ ధన్యమైపోయేలాగే, ఎందుకంటే చాలా బాగుంటుంది. మా వీడియో కన్నా ఇంకా బాగుంటుంది. శ్రీ మాత్రే నమః.